ఓం ద్వైత విశిష్టవాద కుశవైరద్వైత భక్తృర్చితం సార విచార చారు మనసం సంఖావతం వల్లభం స్వాప్తానాప్త సమస్త జీవ సదయం జ్ఞానాశ్రయమాశ్రయం స్వాప్తానాప్త సమస్త జీవ సదయం జ్ఞానాశ్రయమాశ్రయం వందే ద్వైత గురుం జగతాం ధీశంకరం శంకరం వందే ద్వైత గురుం జగతాం ధీశంకరం శంకరం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 266, 267 శ్లోకాల్ని వినబోతున్నాం అన్నమాట. ముందుగా 266 శ్లోకం. సంబోధమాత్రం పరిశుద్ధతత్వం విజ్ఞాయ సంఘే నృపవచ్చ సైన్యే తదాత్మనైవాత్మని సర్వదా స్థితో విలాపయ బ్రహ్మణి దృశ్యజాతం. ప్రతిపదార్థాన్ని చూద్దాం. సైన్యే అనేకులైన యోధులతో కూడిన సైన్యమునందు, నృపవత్ ఛత్రాది చిహ్నముల చేత రాజువలను, సంఘే శరీర ఇంద్రియ ప్రాణ అహంకార రూపమగు కార్యకారణ సంఘమునందు, పరిశుద్ధ తత్వము పరిశుద్ధమైన యథార్థ స్వరూపము గల స్వం ఆత్మని, బోధమాత్రము అంటే అన్నింటినీ భాషింపజేసినదియు దృష్ట సంబంధము లేనిదియగు జ్ఞానమాత్రముగా విజ్ఞాయ వివేకముచే అనుభవించి, తదాత్మనైవ ఆ జ్ఞానం చేతనే సర్వదా ఎల్లప్పుడూ స్థితః ఉన్నవాడై, దృశ్యజాతము దృశ్య సముదాయమును బ్రహ్మణి బ్రహ్మయందు విలాపయ లీనము చేయుము అంటున్నారు ఇక్కడ. ఇప్పుడు దీని భావార్థం ఏంటో మనం చూద్దాం. భావార్థం ఏం చెప్తున్నారు అంటే, సేన యొక్క మధ్య భాగంలో ఉండే రాజులాగా భూత సంఘాత రూపమైన ఈ శరీరం మధ్యలో ఉంటూ ఉండే స్వయం ప్రకాశ రూపమైనట్టి విశుద్ధ తత్వాన్ని తెలుసుకొని సదా తన్మయ భావంతోటి స్వస్వరూపంలో ఉంటూ సమస్త దృశ్య ప్రపంచాన్ని ఈ బ్రహ్మలోనే లీనం చెయ్యి నువ్వు అంటూ నెక్స్ట్ స్టెప్ కింద ఇప్పటి వరకు ఏమో భావించు, ఇలాగా నువ్వు పరమాత్మవే అని భావించు అని చెప్పి, ఇక్కడేమో ఆ సమస్త దృశ్య ప్రపంచాన్ని అంతటినీ కూడాను ఆ బ్రహ్మలో లీనం చేసేసుకో నువ్వు అంటూ చెప్పడం మొదలుపెట్టారనమాట. ఇక్కడ శంకర భగవత్పాదుల వారు తత్వాన్ని వివరించడం మాత్రం కాదు, సాధకుడు ఏం చెయ్యాలో అన్నది మనకు ఉపదేశిస్తున్నారనమాట. ఇప్పటి వరకు నువ్వు బ్రహ్మవే అని శాస్త్ర ప్రమాణాలతోటి యుక్తులతోటి స్థాపించారు. ఇప్పుడు ఆ జ్ఞానాన్ని జీవన్లో మనం ఎలా స్థిరపరచుకోవాలో చెప్తున్నారన్నమాట. మనిషి సాధారణంగా తనను శరీరంతోటి, మనస్సుతోటి, భావాలతోటి, కుటుంబంతోటి, వృత్తితోటి, హోదాతోటి ఇలా రకరకాల వాటితోటి గుర్తుపెట్టుకుంటాడు. కానీ శంకరాచార్యులు వారు అంటున్నారు, స్వం బోధమాత్రం పరిశుద్ధతత్వం విజ్ఞాయ, నువ్వు కేవల శుద్ధ చైతన్య స్వరూపుడు అని స్పష్టంగా తెలుసుకో. బోధమాత్రము అనే పదం చాలా గొప్పది. నీవు జ్ఞానం కలిగిన వాడివి కాదు, నీవే జ్ఞానస్వరూపుడివి. ఎలాగైతే సూర్యుడు వెలుగు కలిగిన వాడు కాదో, వెలిగే అయి ఉన్నాడో, అలాగే ఆత్మ చైతన్యాన్ని కలిగినది కాదు, చైతన్యమే అంటూ చెప్తున్నారన్నమాట. ఇక్కడే ఆయన
ఒక అందమైన ఉపమానం ఇస్తున్నాం మనకి. సంఘే నృపవచ్చ సైన్యే అన్నారు. వేలాది మంది సైన్యాలుంటారు, గుర్రాలుంటాయి, రథాలుంటాయి, ఆయుధాలుంటాయి. కానీ వాటన్నిటికీ నాయకుడు రాజు. రాజు లేకపోతే ఆ సైన్యానికి దిశానిర్దేశం ఉండదు. అలాగే శరీరము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారం ఇవన్నీ ఒక సమూహం, సంఘం. వాటికి సాక్షి, ఆధారంగా ఉన్నది ఆత్మ. అందుకే మనకి కఠోపనిషత్తులో రథ దృష్టాంతంతోనే చెప్తారు మనకి. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవా అంటారు ఇక్కడ. అంటే ఆత్మ రథస్వామి, శరీరం రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గాలు. ఈ రకంగానే మనకి ఉపనిషత్తు వర్ణిస్తుందన్నమాట. అందుకే ఈయన కూడా ఇక్కడ రాజు కింద నువ్వు ఈ సైన్యంలో ఉన్నావు అంటూ సూచిస్తున్నారన్నమాట. మిగతా శరీర భాగాలన్నీ కూడాను, ఇంద్రియాలు, శరీరము, మనసు, బుద్ధి, అహంకారము ఇవన్నీ కూడాను సమూహాలు. నువ్వు రాజువి, దాన్ని ఎలా నడిపించాలంటే అలా నడిపించగలవు అని చెప్తున్నారన్నమాట. ఇందులోనే ఆయన మరొక మాట, ఈ చైతన్య రూపంతో ఏకత్వంగా నువ్వు నిలిచి ఉండిపో అంటూ తదాత్మనైవ ఆత్మని సర్వదా స్థిత అంటారు. ఇది ధ్యానం యొక్క పరాకాష్ట అనమాట. ధ్యానం అంటే కళ్ళు మూసుకుని కూర్చోవడం మాత్రమే కాదు, నేను శరీరం కాదు, మనస్సు కాదు, సాక్షి చైతన్యాన్ని అనే భావాన్ని స్థిరపరచుకోవడం అంటున్నారు. ఆ స్థితిలో ఉండవనండి. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నా శోచతి నా కాంక్షతి సమహ సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం అంటారు గీతలో. బ్రహ్మాభావంలో స్థిరపడిపోయిన వాడుట శోకించట్ట, ఆశించట్ట, సమత్వ భావంలో ఉండిపోతట. అది సర్వదా స్థిత అనే శ్లోకం దానికి లీడ్ చేస్తుంది అని చెప్పుకోవచ్చు మనం. ఇప్పుడు చివరి పాదం అత్యంత ముఖ్యమైనది మనకి. విలాపయ బ్రహ్మణి దృశ్య జాతం అంటారు. కనిపిస్తున్న ఈ జగత్తునన్నిటినీ బ్రహ్మలో లయమైనట్లుగా చూడు. ఇది నాశనం చేయమని కాదు, దృష్టిని మార్చమని చెప్తున్నారు ఇక్కడ మనకి. అంటే ఒక బంగారు ఉంగరం చూస్తున్నాం, జ్ఞాని దృష్టిలో అది ఉంగరం కాదు, బంగారమే. అలాగే జగత్తు కనిపిస్తున్నప్పటికీ అది బ్రహ్మానికి భిన్నం కాదు అని చూడడమే విలాపయ. అంటే లయమయ్యేట్టుగా చూసి దాని అసలు స్వరూపాన్ని గుర్తుపెట్టుకో అంటూ చెప్పడం అనమాట. జబ్ మైథా తబ్ హరి నహి అబ్ హరి హై మై నహి సబ్ ఆంధియారా మిట్ గయా దీపక్ దేఖా మాహి అంటారు కబీర్ దాస్ గారు. నేను అనే అహంకారం ఉన్నంత వరకు భేదం కనిపిస్తుంది, అది తొలగిన తర్వాత అన్నీ ఒక దివ్య సత్యంలానే కనిపిస్తాయి. దృశ్యజాతం బ్రహ్మానికి విలాపయ అనే భావానికి అద్భుతమైన వ్యక్తీకరణం అన్నమాట. ఈ రకంగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. స్వామివారి బోధన కూడాను ఇక్కడ మనం విందాం. ఏ రాజ్యంలో అయినా రాజు జాగ్రత్తగా రక్షించబడుతూ ఉంటాడు. ఆయన సైన్యంలో ప్రతి సైనికుడు రాజు నుండి ఉత్తేజాన్ని పొందుతూ ఉంటాడు. రాజు యొక్క సన్నిధి వల్లనే ప్రతి సైనికుడు తన యొక్క నియమిత విధులను చక్కగా నిర్వహిస్తాడు. అదేవిధంగా ఆత్మ స్వయంగా ఏ పని చేయనప్పటికీ తన చుట్టూ ఉన్న జడమైన ఉపాధులకు చైతన్యాన్ని ఇస్తూ వాటి మధ్య నివసిస్తూ వాటిలో స్థిరమై ఉంటుందన్నమాట. శరీర, మనస్సు, బుద్ధులతోటి నీవు చేస్తున్నట్లుగా కనిపించే పనుల నుండి నువ్వు దూరంగా ఉన్నప్పుడు ఫలితంగా విచారించేవాడు విషయ వస్తువులు, ఉద్రేకాలు, తలపులు వాటి వల్ల కలిగే అలజడి నుండి విముక్తిని పొందుతాడు అతను అని చెప్తున్నారు. ధ్యాన సమయంలో నీవు ప్రశాంతంగా ఉన్నప్పుడు నీవు ఆత్మను చేరుకుంటావు. దీన్నే నీ ఆశ్రయంగా భావించు. ఆ ఆశ్రయంలో స్థిరంగా ఉండడానికి ప్రయత్నించు. దివ్యమైన ఈ స్థితిలో నిష్ఠను కలిగి ఉండు. ఈ ప్రపంచం నుండి నీకు వచ్చే ద్వంద్వ భావాలన్నిటినీ బ్రహ్మలోకి లీనం చేసాయి. స్వప్నాన్ని చూసే వ్యక్తి స్వప్న ప్రపంచం ఏ విధంగా మేలుకున్న తర్వాత లీనమైపోతుందో అదేవిధంగా ధ్యానంలో జాగ్రత్త ప్రపంచాన్నన్నిటినీ కూడాను బ్రహ్మలోపటికి లీనం చేసే అంటూ చెప్తున్నారన్నమాట ఇక్కడ. తర్వాత ఈరోజు మనం మరొక శ్లోకాన్ని కూడా వింటే రేపటి నుంచి మనం వాసనా త్యాగాన్ని ఎలా చెయ్యాలి అన్నది మనకి నేర్పిస్తారు శంకరుల వారు. దాన్ని కూడా మనం చూద్దాం. ముందు ఈరోజు చివరి శ్లోకం 267వ శ్లోకాన్ని వినేద్దాం. బుద్ధౌ గుహాయాం సదసద్విలక్షణౌ బ్రహ్మాస్తి సత్యం పరమద్వితీయౌ తదాత్మనాయోత్ర వసేద్గుహాయాం
పునర్న తస్యాంగగుహా ప్రవేశః. సదసద్విలక్షణము సత్తు కంటేనూ అసత్తు కంటేనూ విలక్షణమైనది, సత్యము సత్యమైనది, అద్వితీయము ద్వితీయరహితము అయిన పరబ్రహ్మ అగు అయినది పరబ్రహ్మ పరబ్రహ్మ బుద్ధౌ బుద్ధి అనడు గుహాయాం గుహయందు అస్తి ఉన్నది యహ ఎవడు తదాత్మన ఆ బ్రహ్మతోటి అత్ర ఈ గుహాయాం స్థూల సూక్ష్మ దేహాత్మకమగు గుహయందు వసేత్ వసించునో తస్య వాడికి పునః మరల అంగగుహ ప్రవేశ స్థూల సూక్ష్మ దేహాత్మకు గుహమునందు ప్రవేశము లేదు నా అన్నారు కదా, లేదు అని అర్థం అన్నమాట. ఇక్కడ ఇప్పుడు దీని భావార్థం ఏమిటొస్తుంది మనకి? వస ఈ సదసద్విలక్షణుడు అద్వితీయుడు సత్యస్వరూపుడు అయిన పరమాత్మ బుద్ధి అనే గుహయందు విరాజమానమై ఉన్నాడు. ఆ గుహయందలి ఆ పరబ్రహ్మతో ఏకరూపుడై ఉండేవాడికి మళ్ళీ ఈ శరీరం అనే గుహలోకి ప్రవేశించే అగత్యం రాదయ్యా, మళ్ళీ జన్మ అంటూ ఉండదు అంటూ ఇందులో చెప్పడం జరుగుతుందన్నమాట. ఇక్కడేంటి, బ్రహ్మస్వరూపాన్ని మాత్రమే చెప్పలేదు ఆయన, జ్ఞాన ఫలాన్ని కూడాను ప్రకటించేశారనమాట. ఇంతవరకు బ్రహ్మ ఏమిటి అని చెప్పారు, ఇప్పుడు ఆ బ్రహ్మలో స్థిరపడిన వాడికి ఏమవుతుంది అనే ప్రశ్నకు సమాధానం కూడా ఇచ్చేశారు. బుద్ధౌ గుహాయాం అన్నారు. అంటే బుద్ధి అనే గుహలో, ఉపనిషత్తుల్లో గుహ అనే పదం తరచుగా వస్తుంది. ఇది కొండ గుహ కాదు మనకి, ఇది హృదయ గుహ, అంతఃకరణ గుహ అన్నమాట. కఠోపనిషత్తు మనకి ఏం చెప్తుంది? అణోరణీయాన్ మహతో మహియాన్ ఆత్మాస్య జంతోర్నిహితో గుహాయాం అంటారు. అందులో సర్వవ్యాపకమైన ఆత్మ ప్రతి జీవి హృదయ గృహలో నివసిస్తున్నాడు అని. ఇక్కడ హృదయం అంటే మాంసపు గుండె కాదు, జ్ఞానాన్ని ప్రకాశించే అంతఃకరణ కేంద్రం. సదసద్విలక్షణం బ్రహ్మ అన్నారు. ఈ పదం సూక్ష్మమైంది. సత్ అంటే కనిపించే ఉనికి, అసత్ అంటే లేనిది. బ్రహ్మ ఈ రెండిటికి అతీతమైన వాడు అని చెప్తున్నారు. ఎందుకంటే మనం చెప్పే ఉంది లేదు భావనలు కూడా మనసుకి చెందినవే. బ్రహ్మ మాత్రం మనస్సు చేరలేని సత్యం కదా మరి. అన్యదేవ తద్విదితాదతో అవిదితాదది అంటారు. తెలిసిన దానికి భిన్నం, తెలియని దానికి అతీతం. సత్యం పరమాద్వితీయం అన్నారు ఇక్కడ. అంటే జగత్తులో మనకి కనిపించే ప్రతిదీ ద్వైతమే. చూసేవాడు చూడబడేవాడు, తెలిసేవాడు తెలిసేది, భక్తుడు భగవంతుడు. కానీ బ్రహ్మ సాక్షాత్కారంలో ఈ భేదం ఏదైతే ఉంటుందో అది కరిగిపోతుందన్నమాట. ఏకమేవా అద్వితీయం అంటూ ఉపనిషత్తులు అందుకే ఘోషిస్తుంటాయి మనకి. తదాత్మానం యోత్ర వసేత్ గృహాయం అన్నారు కదా ఇందులో. ఎవడు ఆ బ్రహ్మరూపం తానేనని తెలుసులో స్థిరపడతాడో, ఇక్కడ వసేత్ అన్నది ముఖ్యమైన పదం కింద తీసుకుంటే ఒక్కసారి అనుభవించడం కాదు, అందులో నివసించడము అన్నది అంటే స్థిరపడ్డము. నిధిధ్యాస నిష్ఠ అంటుందన్నమాట వేదాంతం దీన్నే. శ్రీకృష్ణుడు కూడాను యం లబ్ధ్వా చ అపరం లాభం మన్యతే నా అధికం తతః యస్మిన్ స్థితో నా దుఃఖేన గురునామపి విచాల్యతే అంటారు. ఈ స్థితిని పొందినవాడు ఇక వేరే లాభాన్నే కోరడు. ఆ స్థితిలో ఉన్నవాడు మహాదుఖం కూడా వాడిని కదిలించలేదు. ఇదే మనం ఇక్కడ వసేత్ గుహాయాం అనే భావంలో చెప్పుకోవచ్చు అనమాట. మళ్ళీ ఇందులోనే మనకి పునర్న తస్యాంగ గుహ ప్రవేశ అన్నారు. అంటే అంగగుహ అంటే శరీరం అన్నమాట. అతనికి మళ్ళీ శరీర ప్రవేశమే ఉండదుట. ఇంకా సాధారణ భాషల్లో మనం చెప్పుకోవాలి అంటే మనకి పునర్జన్మ లేదు. ఇది కేవలం మరణం తర్వాత ఎక్కడికో వెళ్ళం కాదు. జ్ఞాని తన శరీరంగా భావించడం పూర్తిగా ముగిసిపోతుందనమాట. అందువల్ల కర్మబంధం ముగిసిపోతుంది దానికి. కర్మబంధం లేకపోతే పునర్జన్మకి కారణమే ఉండదు. ఇంకా విద్యతే హృదయ గ్రంథి చిద్యంతే సర్వసంశయాః క్షీయంతే చాస్య కర్మణి తస్మిన్ దృష్టే పరావరే అంటారు. పరబ్రహ్మాన్ని దర్శించినప్పుడు హృదయ గ్రంథులు తెగిపోతాయట, సందేహాలు నశించిపోతాయట, కర్మలు క్షీణించిపోతాయట. ఇంకా అవన్నీ పోతే మనకి మిగిలే ఫలం జ్ఞానఫలమే. చక్కటి శ్లోకం. పుట్టడం చావడం అనే చక్రం దాటి పరమపదాన్ని చేరుకోవడం అన్నమాట ఇది. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 2 శ్లోకాలతోటి ఈ వాసనా త్యాగాన్ని ఏ విధంగా చేయాలి అని శంకరుల వారు చెప్తున్న దాన్ని విందాం. అంతవరకు సెలవు.
इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడెవడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడెవడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.